ఉద్యోగి మనస్తత్వం నుంచి బయటపడితేనే ఎదుగుదల. మనం చూస్తుంటాం కంఫర్ట్ జోన్ అనేటువంటిది. కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే పొద్దున 10 గంటలకు ఆఫీస్‌కి పోతాం. సాయంత్రం 6 గంటలకి ఇంటికి వస్తాం. ఐయామ్ డన్. సరే నువ్వు ఎంత జీతం అన్నా రాని. రూ. 1000 జీతం వచ్చినా, 10,000 జీతం వచ్చినా, రూ. 1,00,000 జీతం వచ్చినా, 10,00,000 జీతం వచ్చినా నీవు జీతగాడవే. అది గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ప్రైవేట్ జాబ్ అయినా సరే. ప్రైవేట్ జాబుల్లో లక్షల్లో, కోట్లలో జీతాలు ఉండొచ్చు. గవర్నమెంట్ జాబుల్లో బ్యూరోక్రాట్స్ పెద్ద పెద్ద జాబుల్లో మస్తు ఆమ్దాని ఉండొచ్చు. కానీ ఎంతసేపు ఉన్నా నీవు ఒకరికి జీతగాడవే, ఒకరి కింద పని చేసేటోడవే. అది. ఈ ఉద్యోగి మనస్తత్వం నుంచి బయటపడితేనే జీవితంలో ఎదుగుతామని చెప్పేసి ఇక కర్ణాటకలో జరుగుతున్నటువంటి 7వ భారతీయ సంస్కృతి ఉత్సవం స్వయం ఉపాధి సమ్మేళనంలో వ్యాపారవేత్తలు చెప్తున్నారంట. అంటే పొద్దున 9 గంటలకు ఆఫీస్కి పోయినా సాయంత్రం 5 గంటలకు వచ్చేసినా ఐఎమ్ డన్, నాకు నెల జీతం పడుతుంది అనుకోకుండా ఆ 5 నుంచి రాత్రి 9 వరకు కూడా నీ ఆలోచన తీరు మారి ఇంకేదైనా చేద్దాం, లేదనుకుంటే ఏదైనా బిజినెస్ చేద్దాం అన్నటువంటి ఆలోచన వస్తేనే ఇక దేశము నువ్వు కూడా వ్యక్తిగతంగా డెవలప్ అవుతామని కూడా వాళ్ళు చెప్తున్నారంట. గతంలో మనం చూస్తుంటే కొద్ది రోజుల కిందట ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అయితే చెప్పిండే 72 గంటలు వారానికి పనిచేయాలని చెప్పేసి, ఇక హెచ్సిఎల్ చైర్మన్ చెప్పిండే ఆల్మోస్ట్ 90 గంటలు వారానికి పనిచేయాలని చెప్పేసి. దాని మీద కార్పొరేట్ మేమ్స్లో అయితే ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తున్నాయి, ఇప్పటికీ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి, జోక్స్ పేలుతూనే ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ఉద్దేశం అంటే వాళ్ళు కంపెనీ వ్యవస్థాపకులు కాబట్టి, వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు కాబట్టి, వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాబట్టి, వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్కి మెసేజ్ ఇచ్చినట్టయితే అది వైరల్ అయ్యి ట్రోల్ అవుతుంది. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే జీవితంలో ఎదగాలంటే కనీసం ఒకసారైనా బిజినెస్ అనేటువంటిది చెయ్యి. నీ సామర్థ్యం తెలవాలంటే బిజినెస్ అనేటువంటి పనినైతే నువ్వు చెయ్యి. బిజినెస్ చేస్తే నీ సామర్థ్యం ఎంత అవుతుందో తెలుస్తుందని చెప్తున్నారు. ఆ సభకు ఆ సమావేశానికి హాజరైనటువంటి విఆర్ఎల్ అనేటువంటి మనకు తెలుసు కదా, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి కంపెనీ. ఆయన హుబ్లీకి ఆల్మోస్ట్ ఒక లారీ డ్రైవర్గా వచ్చిండంట ఆ టౌన్కి. హుబ్లీ అనే టౌన్కి 600 జీతంతో లారీ డ్రైవర్గా పనిచేయడానికి వచ్చిండంట. ఆ తర్వాత ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి సాలి జీతంతో జీవితం బతకలేక ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకు తన సొంత వ్యవస్థను స్టార్ట్ చేసేసి ఈరోజు దేశవ్యాప్తంగా 1350 బ్రాంచులతోటి కోట్ల రూపాయలు సంపాదిస్తూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు తను పద్మశ్రీ కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా తమ తమ స్టోరీలను, తమ జీవిత అనుభవాలని, తమ జీవిత విజయాలను కూడా ఆ సభకు హాజరైన వాళ్ళకి అయితే చెప్పినారంట. అంటే జీవితంలో కంఫర్ట్ జోన్లోనే ఉండడం కాకుండా జాబు, జీతం అనే కాకుండా ఎక్స్పెరిమెంట్స్ కూడా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే నేను నా సైడ్ నుంచి కూడా ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి. కానీ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అంటే కొన్నిసార్లు మనం కొన్ని స్టోరీస్ చదువుతుంటాం అక్కడక్కడ. 60 ఏళ్ళలో కూడా మెక్డొనాల్డ్స్ లాంటి వాళ్ళు 60 ఏళ్ళలో కూడా ఎక్స్పెరిమెంట్ చేసేసి కోటీశ్వర్లు, కోట్ల ప్రపంచ కుబేరులు అయ్యిండ్రు అన్నటువంటి స్టోరీస్ ఉంటాయి. కానీ అన్నిసార్లు అట్లా కాకుండా ఎక్స్పెరిమెంట్స్ ఆల్మోస్ట్ 45 ఇయర్స్ వరకు కూడా ఎక్స్పెరిమెంట్కి రైట్ టైం అని చెప్పొచ్చు. కొన్నిసార్లు మన అదృష్టం కలిసి వస్తే 50 ఏళ్ళ తర్వాత కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తామేమో. కానీ ఇంకో అడ్వైజ్ ఏంటంటే నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఆల్మోస్ట్ 50%, నేనైతే ఎప్పుడు 20 to 30-40% వరకే ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్తా. 100% చేసిందంటే రేపు కింద పడితే మళ్ళీ మనం నిలబెట్టడానికే మనకి వెనకాల ఇంత కొంచెం ఉండాలి. అంటే నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 40 రూపాయలు, 50 రూపాయల వరకు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఆ ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ అయినరనుకోండి పైకి పోతారు, ఫెయిల్ అయినరనుకోండి మళ్ళా రొటీన్గా నీ కెరీర్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి జీవితంలో కంపల్సరీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా, చాలామంది కూడా ఇదే చెప్తారు.